హలో! హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో 1990 నుంచి 2010 సంవత్సరం వరకి సంక్రాంతికి రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన మూవీస్ గురించి వీడియో చేశాం. ఆ వీడియోని ఆదరించిన మీ అందరికీ థాంక్ యూ. ఒకవేళ మీరింకా ఆ వీడియోని చూడకుండా ఉండి ఉంటే ఐ కార్డ్స్, ఎండ్ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఇచ్చాను చూడండి. ఈ వీడియోలో 2011 నుంచి 2026 వరకు సంక్రాంతికి రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే, వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. 2011 సంక్రాంతికి 'మిరపకాయ్', 'గోల్కొండ హైస్కూల్', 'అనగనగా ఓ ధీరుడు', 'పరమవీర చక్ర' ఈ సినిమాలు హెవీ పోటీ మధ్య రిలీజ్ అయ్యాయి. ఇన్ని సినిమాలలో 'మిరపకాయ్' ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. 'గోల్కొండ హైస్కూల్' యావరేజ్ అవ్వగా 'అనగనగా ఓ ధీరుడు', 'పరమవీర చక్ర' సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 2011 సంక్రాంతి విన్నర్‌గా 'మిరపకాయ్' నిలిచింది. 2012 సంక్రాంతికి 'బిజినెస్ మ్యాన్', 'బాడీగార్డ్', 'నందీశ్వరుడు' ఈ 3 సినిమాలు ఆడియన్స్ ముందుకైతే వచ్చాయి. 'బిజినెస్ మ్యాన్' మూవీ బ్లాక్ బస్టర్ అయింది. బీసీ సెంటర్స్ ఆడియన్స్‌లో మంచి రీచ్ అయితే వచ్చింది మూవీకి. 50 రోజుల కేంద్రాలలో చరిత్ర సృష్టించింది. 'బాడీగార్డ్' మాత్రం పర్వాలేదనిపించింది. ఇక 'నందీశ్వరుడు' మూవీ అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. 2012 సంక్రాంతి విన్నర్‌గా 'బిజినెస్ మ్యాన్' నిలిచింది. 2013 సంక్రాంతికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'నాయక్' సినిమాలు ఆడియన్స్ ముందుకైతే వచ్చాయి. ఇందులో 'నాయక్' సూపర్ హిట్ అవ్వగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ మల్టీ స్టారర్‌గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. తెలుగు సినిమా స్థాయిని పూర్తిగా మార్చేసింది మూవీ. ఈ 2 సినిమాలు 2013 సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచాయి. 2014 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 'ఎవడు', 'వన్ నేనొక్కడినే' సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'ఎవడు' మూవీ సింపుల్ లైన్‌తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. రామ్ చరణ్ మార్కెట్‌నైతే హెవీగా పెంచింది. 'వన్ నేనొక్కడినే' డిఫరెంట్ స్టోరీతో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయితే అయ్యింది. 2014 పొంగల్ బరిలో విన్నర్‌గా నిలిచింది 'ఎవడు'. 'వన్ నేనొక్కడినే' మూవీ బెస్ట్ అండర్ రేటెడ్ మూవీగా నిలవడం మరో రికార్డ్. 2015 సంక్రాంతికి తెలుగు సినిమాలతో పాటు తమిళ్ మూవీ కూడా రిలీజ్ అయింది. 'గోపాల గోపాల', 'ఐ' మూవీస్ భారీ పోటీ మధ్య ఆడియన్స్ ముందుకైతే వచ్చాయి. 'ఐ' మూవీ హై వాల్యూస్‌తో రిలీజ్ అయ్యి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. 'గోపాల గోపాల' మాత్రం మల్టీ స్టారర్‌గా రిలీజ్ అయింది. ఈ మూవీ ఓన్లీ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. 2015 సంక్రాంతి విన్నర్‌గా 'గోపాల గోపాల' నిలిచింది. 'గోపాల గోపాల' రిలీజ్ అయిన వారానికే 'పటాస్' మూవీ రిలీజ్ అవ్వడంతో 'గోపాల గోపాల' కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ అయితే పడింది. ఈ 'పటాస్' పెట్టిన పెట్టుబడి 4 రోజుల్లోనే రికవరీ చేసింది. లేకపోతే 'గోపాల గోపాల' ఇంకా పెద్ద హిట్ అయ్యేది. 2016 సంక్రాంతికి బిగ్ ఫైటే జరిగింది. నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', శర్వానంద్ 'ఎక్స్‌ప్రెస్ రాజా', జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'డిక్టేటర్' సినిమాలు సూపర్ హిట్ అవ్వగా 'నాన్నకు ప్రేమతో', 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇందులో 'సోగ్గాడే చిన్నినాయన' తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఫైనల్‌గా 2016 సంక్రాంతి రేస్‌లో 'నాన్నకు ప్రేమతో', 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాలు సక్సెస్ అయితే సాధించాయి. నాగార్జునకు తొలి 100 కోట్ల మూవీ 'సోగ్గాడే చిన్నినాయన'. 2017 సంక్రాంతికి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150'. బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. ఈ 3 సినిమాలైతే మంచి ప్రజాదరణ పొందాయి. 'ఖైదీ నంబర్ 150' ఎక్కువ గ్రాస్ రాబట్టి 2017 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 'శతమానం భవతి' అటు క్లాస్‌లో, ఇటు మాస్‌లో హిట్ అయింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' మూవీ బాలకృష్ణకు మైల్ స్టోన్ మూవీ కావడం మరో రికార్డ్. 2018 సంక్రాంతికి 'అజ్ఞాతవాసి', 'జయసింహ', 'రంగుల రత్నం' సినిమాలైతే ఆడియన్స్ ముందుకైతే వచ్చాయి. ఇందులో 'జయసింహ' ఓన్లీ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. 'అజ్ఞాతవాసి' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. 'రంగుల రత్నం' కూడా ఆడియన్స్‌ను మెప్పించలేక చతికిల పడింది. 'జయసింహ' 2018 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 2019 సంక్రాంతికి 'ఎఫ్2', ఎన్టీఆర్ కథానాయకుడు, 'వినయ విధేయ రామ' సినిమాలు ఆడియన్స్ ముందుకైతే వచ్చాయి. ఇందులో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'ఎఫ్2' మూవీ 100 కోట్ల క్లబ్‌లో అయితే చేరింది. ఎన్టీఆర్ కథానాయకుడు, 'వినయ విధేయ రామ' సినిమాలు బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌గా మిగిలాయి. 2019 సంక్రాంతి విన్నర్‌గా 'ఎఫ్2' నిలిచింది. ఈ చిత్రం వెంకటేష్ గారికి తొలి 100 కోట్ల మూవీ. 'వినయ విధేయ రామ' మూవీ నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలనే తెచ్చిపెట్టింది.
2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురంలో', 'ఎంత మంచి వాడెవరా' సినిమాలు భారీ పోటీ మధ్య ఆడియన్స్ ముందుకైతే వచ్చాయి. 'ఎంత మంచి వాడెవరా' మూవీ ఫ్లాప్ అవ్వగా 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురంలో' సినిమాలు నాన్ ఇండస్ట్రీ రికార్డులను నెలకొల్పాయి. ఈ ఇద్దరి హీరోల కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాస్ రాబట్టి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసే సినిమాలు. ఫైనల్‌గా 2020 సంక్రాంతి విన్నర్స్‌గా ఈ 2 సినిమాలైతే నిలిచాయి. 2021 సంక్రాంతికి 'క్రాక్', 'రెడ్', 'అల్లుడు అదుర్స్', 'మాస్టర్', 'పెద్దన్న' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 5 సినిమాలలో 'అల్లుడు అదుర్స్', 'పెద్దన్న' సినిమాలు డిజాస్టర్స్ అవ్వగా 'రెడ్' మూవీ యావరేజ్‌గా ఆడింది. 'మాస్టర్' మూవీ సూపర్ హిట్ అయితే అయింది. ఇక 'క్రాక్' మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 2021 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ సక్సెస్‌ని అందుకుంది 'క్రాక్'. 2022 సంక్రాంతికి 'బంగార్రాజు', 'హీరో', 'రౌడీ బాయ్స్' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'హీరో', 'రౌడీ బాయ్స్' సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 'బంగార్రాజు' మాత్రం సూపర్ హిట్ అయింది. నాగార్జున, నాగ చైతన్య స్థాయికి తగ్గ సక్సెస్ కాకపోయినా భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే సాధించింది 'బంగార్రాజు'. 2022 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది 'బంగార్రాజు'. 2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి', 'తెగింపు', 'వారసుడు' సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. 'తెగింపు' మూవీ ఫ్లాప్ అవ్వగా 'వారసుడు' మూవీ హిట్ స్టేటస్ అందుకుంది. 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. 2023 సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచాయి ఈ 2 సినిమాలు. 'వాల్తేరు వీరయ్య' 236 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే నెలకొల్పింది. 2024 సంక్రాంతికి 'హనుమాన్', 'గుంటూరు కారం', 'నా సామిరంగా', 'సైంధవ్' సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. ఇందులో 'సైంధవ్' మూవీ ఫ్లాప్ అయింది. 'నా సామిరంగా' ఫ్యామిలీ ఆడియన్స్‌తో హిట్ అయింది. 'గుంటూరు కారం', 'హనుమాన్' సినిమాలు 300 కోట్ల క్లబ్‌లో చేరాయి. 'గుంటూరు కారం' అక్కడక్కడ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ మంచి ప్రాఫిట్ అయితే రాబట్టి సూపర్ హిట్ అయితే అయింది. 'హనుమాన్' మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఫైనల్‌గా 2024 సంక్రాంతికి 'గుంటూరు కారం', 'హనుమాన్' సినిమాలు సక్సెస్ అయితే సాధించి విన్నర్స్‌గా నిలిచాయి. 2025 సంక్రాంతికి 'గేమ్ చేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం', 'డాకు మహారాజ్' సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. ఇందులో 'గేమ్ చేంజర్' బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. ఇక 'డాకు మహారాజ్' సూపర్ హిట్ స్టేటస్ అయితే అందుకుంది. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ మాత్రం 300 కోట్ల క్లబ్‌లో చేరి నాన్ ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఈ 2026 సంక్రాంతికి 5 సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. అందులో 'మనశంకర వరప్రసాద్' గారి మూవీ 300 కోట్ల క్లబ్‌లో చేరి బ్లాక్ బస్టర్ అయింది. 'అనగనగా ఒక రాజు' మూవీ కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరి సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. 'నారి నారి నడుమ మురారి' హిట్ స్టేటస్ అయితే అందుకుంది. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మాత్రం అబోవ్ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. 'రాజా సాబ్' అయితే ఫ్లాప్ అయింది. చిరంజీవి గారికి తొలి 300 కోట్ల ఫిల్మ్ 'మనశంకర వరప్రసాద్' గారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.